నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. మన కడతాల్లో అతి పెద్ద పిరమిడ్ మన మహేశ్వర మహా పిరమిడ్. సో పత్రి సార్ యొక్క డ్రీమ్. ఈ డ్రీమ్లో ఒక భాగంగా నేను కూడా ఎన్నో క్రిస్టల్స్ని ఈ పిరమిడ్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ లాగా స్టార్ట్ చేస్తూనే మనకి ఈ ఎనర్జీ బూస్టర్ క్రిస్టల్స్ వస్తాయి. ఆ తర్వాత రౌండ్గా 8,000 కేజీలు మనం వాటర్ క్రిస్టల్స్ వేయటం జరిగింది. సో ఈ పిరమిడ్లో ఉండటం వలన అండ్ క్రిస్టల్స్లో ఉండటం వలన వాటర్ చార్జ్ అవటం జరుగుతుంది. సో మన డిఎన్ఏ లెవెల్ దాకా కూడా ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీస్ని, డిఎన్ఏ స్ట్రక్చర్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో వాటిలన్నింటినీ కూడా రిపేర్ చేసుకోగలిగిన శక్తి అనేది వస్తుంది. సో వాటర్ క్రిస్టల్స్ ఏ పడితే అవి వాడకూడదు. ఓన్లీ ద 4 వెరైటీస్ మాత్రమే మనం వాడాలి. అండ్ ఇవన్నీ కూడా మనం ఆఫ్రికా నుండి మంచి మినరల్ కాంపోజిషన్ ద్వారా ఏరి అన్నీ కూడా టెస్ట్ చేపించి తీసుకొచ్చిన ఒక అద్భుతమైన హైయెస్ట్ ఎనర్జీ క్రిస్టల్స్. ఇప్పుడు మనము కింగ్ ఛాంబర్లోకి వెళ్ళబోతున్నాము. సో కింగ్ ఛాంబర్లో మనం సెలెనైట్ అనే క్రిస్టల్ని పెట్టడం జరిగింది. సెలెనైట్ క్రిస్టల్ ఏంజల్స్ని ఇన్వైట్ చేయడానికి ప్లస్ కంప్లీట్ డీప్గా ఆరా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మీరు చూస్తున్న అపెక్స్లో ఉన్న క్రిస్టల్ అమెథిస్ట్. సహస్రార చక్ర యాక్టివ్గా ఉండటానికి, సహస్రార చక్ర ద్వారా ప్రతి చక్రాలోకి ఎనర్జీ వెళ్ళటానికి దోహదపడుతుంది. సో పైనేమో అమెథిస్ట్, సెలెనైట్, 4 వైపులా కూడా 20 kg సైజెస్ సెలెనైట్ని పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆరా, అవుటర్ 7 షీల్డ్స్, సహస్రార అండ్ 7 చక్రాస్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండటానికి, బ్యాలెన్స్గా ఉండటానికి సూపర్ క్రిస్టల్స్ని మనం అరేంజ్ చేయడం జరిగింది.